మనోడు కూడా పడింది. అది ఉంది. దాము గారు, సో అలా మొదలుకొని వరుసని సినిమాలు చేశారు. గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? వచ్చింది అంటే అది స్టాండర్డ్ డైలాగ్ అవుతుంది కానీ బట్ కావాలని తీసుకున్నా, ఎడ్యుకేట్ చేసుకున్నా. ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అన్నీ మనకు వచ్చేసి అన్నీ చేసేసాం ఇన్నేళ్ళు అనేది ఎవరు అనుకోకూడదు. యూ హ్యావ్ టు కీప్ అప్గ్రేడింగ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ జనరేషన్ బట్టి. లాస్ట్ ఫిల్మ్ మనం చేసిన ఫాదర్ చిట్టు మాకు అటు ఎఫ్సియూకే చేసినప్పుడు అది ఆ రిజల్ట్ నన్ను ఇట్ మేడ్ మీ థింక్. నచ్చే చేసాం బట్ డింట్ వర్క్. సో వాట్ వెంట్ రాంగ్? సో ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్ అనే దాంట్లో 2 years కాన్షియస్ బ్రేక్ అయ్యేది. ఇట్ వాజ్ ఎ కాన్షియస్ బ్రేక్ బట్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. సీనుతో కానీ వీళ్ళందరితో కానీ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ మాట. ఐ నెవర్ స్టాప్. ఐ వాజ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్. నౌ ఐ హ్యావ్ 5 to 6 scripts in place. We'll start as early as possible. ఇప్పుడు ఈ సినిమాకి ధైర్యంగా 99 రూపీస్ అని పెట్టడం అంటే మీరు తీసిన బడ్జెట్, అంటే ఈ సినిమాను ఒక లిమిటెడ్ బడ్జెట్లో తీయగలిగారు, తీశారు. సో అందుకే ధైర్యంగా 99 రూపీస్ అయినా వర్కౌట్ అవుతుందనే ధైర్యంతో మీరు ఆడియన్స్ ముందుకు వెళ్తారు. అంటే నేను ఎప్పుడు కూడా నేను బిలీవ్ చేసిన ఏంటంటే అమ్మా, నేను రాత్రి చెప్పినట్టు వీ హ్యావ్ డన్ అవర్ డ్యూటీ యాజ్ ఎ ఫిల్మ్. కంటెంట్ని పర్ఫెక్ట్గా చేయటం ఒకటి, ప్రమోట్ చేయటం ఒకటి. ఇవన్నీ చేసినాక ఆడియన్స్కి మనం రైట్ ప్రైజ్కి కూడా తీసుకెళ్ళాలి. ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ అనేది. దిస్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హ్యాస్ చేంజ్డ్. సో ఈ సినిమాని అఫోర్డబుల్గా తీసుకెళ్దాం అనుకున్నాం, తీసుకెళ్తున్నాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. దీంట్లో ఏం పెద్ద వేరే ఆలోచనలు లేవు. ఇట్ హ్యాస్ టు బి అఫోర్డబుల్ అని ఫీల్ అయ్యాను. అంటే ఒక ఛాంబర్ సెక్రటరీగా ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీ మొత్తం కాస్ట్ మీద ఎక్కువగా సఫర్ అవుతుంది. సో ఛాంబర్కి సెక్రటరీగా మీరు వాళ్ళ మిగతా ప్రొడ్యూసర్ని అలా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఎందుకు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు? అంటే ఏమైపోయిందంటే సుబ్బారావు గారు, ఈ మధ్యకాలంలో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇండివిజువల్. ఓకేనా? దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఓకేనా? ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఇవన్నీ కూడా యూ కాంట్ గెట్ ఇట్ అండర్ వన్ ఫోల్డ్. ఒక ఫోల్డ్లోకి తేలేం. ఎస్పెషల్లీ నువ్వు అంటున్న ప్రైజింగ్ కానీ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ దే హ్యావ్ దర్ ఓన్ ఈక్వేషన్స్, ఓన్. సో అట్లా కామన్గా చేయటం కుదరదు. బట్ వీ కీప్ టెలింగ్, చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లు పెరిగిపోతున్నాయో కంట్రోల్ చేసుకోండి. మనం అఫోర్డబుల్ లాసెస్లోనే ఉండాలి. అన్అఫోర్డబుల్ లాస్లోకి వెళ్తే కనుక వీ కెనాట్ డూ ఎనీథింగ్. వీ కెనాట్ మేక్ అదర్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చాలా ఎగ్జాంపుల్స్ చూసినాం అట్లా. సో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. అంటే ఏమవుతుందంటే ఈ మధ్య ద క్రాప్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ ఆల్సో చాలామంది వచ్చే టైంకి అవగాహన లేకుండానే వస్తున్నారు. అవగాహన లేకుండా రావటం మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి. బై ద టైమ్ దే రియలైజ్ ఇట్స్ టూ లేట్. మీకు అర్థమైందా? సో ఇవన్నీ చెప్పకుండా ఏం లేవు. 1-to-1 కలిసినప్పుడు లేకపోతే కొత్త వాళ్ళకి పోతే మెంబర్షిప్లు ఇచ్చినట్టు నెలకు ఒకసారి 3 hours ఐ స్పెండ్ టెల్లింగ్ దెమ్. బట్ నో బడీ లిసన్స్. బికాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ సో గ్లామరస్. దానికి ఉన్న గ్లామరు, దానికి ఉన్న అట్రాక్షన్ని అది వాళ్ళని ఏమంటారు దాన్ని ఆలోచించి చేయించదు. దెబ్బ తగులితే కానీ వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. ఏం చేస్తాం చెప్పండి? అఫ్కోర్స్ ఇది వెన్యూ అవునో కాదు తెలీదు. 28th ఛాంబర్ ఎలక్షన్ అది తర్వాత మాడదాం. లెట్ us finish the film thing. We'll talk about it. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీమ్